తన ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. చూడండి, చాలామంది అంటారు, నా ప్రాణానికి అసలు నెమ్మది లేదండి అంటారు. కానీ ఇక్కడ దావీదు అంటున్నాడు, నా ప్రాణానికి ఆయన సేద తీరుస్తున్నాడు అంటున్నాడు. ఎందుకు అతని ప్రాణానికి సేద తీరుస్తున్నాడు దేవుడు అంటే, మరి అందరికీ ఎందుకు జరగట్లేదు, దావీదుకు మాత్రమే ఎందుకు జరుగుతుంది అని మనం ఆలోచించినట్లయితే క్రింద చెప్తున్నాడండి, ఈ తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు అంటున్నాడు. తన నామమును బట్టి అంటే నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని చెప్పిన ఆయన మార్గములోనంట దేవుడంట ఆయన్ని నడిపిస్తున్నాడు అని చెప్తున్నాడు. నీతి మార్గములో నన్ను నడిపిస్తున్నాడు అని చెప్తున్నాడండి. మార్గాలంటే చాలా మార్గాలు ఉంటాయి. అయితే ఏ మార్గంలో నడుస్తున్నారు? నీతి మార్గంలో నడుస్తున్నారా, లేకపోతే మీకు ఇష్టమైన మార్గంలో నడుస్తున్నారా? అందుకే అంటాడు కదా, మరి మీ మార్గములు వేరు, నా మార్గములు వేరు అని చెప్తున్నాడండి యెషయా రాసిన గ్రంథంలో. అయితే మీ మార్గాల్లో మీరు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారా, లేక దేవుని మార్గములో మీరు నడిపిస్తున్నారా? దేవుణ్ణి మన జీవితంలో మరి కాపరిగా చేసుకుంటేనంట ఆయన మన ప్రాణానికి సేద తీరుస్తాడట. తన నామమును బట్టి నీతి మార్గములలో మనల్ని నడిపిస్తాడటండి. అయ్యా, ఈ పరిస్థితిలో నేనేం చెయ్యాలి నాయన, నాకు సహాయం చేయతండి, నీ మార్గములో నన్ను నడిపించయ్యా అంటే మరి ఎవరికిష్టం వచ్చిన మార్గంలో వాళ్ళు నడవడం చాలా తేలిగ్గా ఉంటుందండి. కానీ నీతి మార్గంలో నడవడం అంటే అంత తేలిగ్గా ఏమీ ఉండదండి. దేవుని మార్గంలో నడవడము అంటే చూడండి, యోధా రాసిన పత్రికలో మరి ఆయన ఒక ముగ్గురు గురించి చెప్తున్నాడు. ఆయన యోధా రాసిన పత్రికలో ఆయన చూడండి 11వ వచనం, అయ్యో వారికి శ్రమ, వారి కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానం పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురుగా పరిగెట్టిరి, కోరహు చేసినట్లు తిరస్కారము చేశారు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ కయ్యూను ఏ మార్గంలో నడిచాడండి? తనకిష్టమైన వాటిని అంటే దేవుడికి ఇలాంటిది శ్రేష్టమైనది ఇవ్వాలని కానీ మరి అలాగివ్వాలి ఇలాగివ్వాలని